హాయ్ అండి, వెల్కమ్ టు కొలగానీస్ కిచెన్. ఇవాళ ఆలూ ఫ్రై లేదా ఆలూ ముద్దకూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ఒక 7 బంగాళదుంపల్ని కుక్కర్లో 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బంగాళదుంపలు ఉడికేలోపు దీనికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని మీ కారానికి తగినట్టుగా తీసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న గుప్పెడు కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. దీంతోపాటు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వీటిని మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలు ఉడికింది కదా, దాన్ని పొట్టు తీసుకొని చల్లారాక ఈ విధంగా చేత్తో మెదుపుకోవాలి. మెత్తగా కాకుండా ముక్కలుగా ఉండేలా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆలూ ఫ్రై రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది. దీన్ని లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 టీ స్పూన్ తాలింపు గింజలు, అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది పూరి దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా చేసుకునే ఆల్ ఇన్ వన్ సైడ్ డిష్ అండి. ఇప్పుడు ఈ పేస్ట్ని బాగా కలుపుకొని ఇది ఆయిల్ పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. బంగాళదుంపలు ఉడికించేటప్పుడు కూడా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఈ విధంగా నూనె పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని ఇందులో యాడ్ చేసుకుని నీట్గా ఆ మసాలా అంతా పొటాటోకి పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని 2 లేదా 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కావాలంటే చెక్ చేసుకుని ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయింది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.